మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున శుభాలు తెలియజేస్తా ఉన్నాం. అనేటి మన ఆత్మీయ అనుదిన ఆహారముగా 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 12 నుంచి 16 వచనాలు చదువుకుందాం. 1వ తిమోతి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. చదవబడ్డటువంటి వాక్య భాగంలో అపోస్తలుడైనటువంటి పౌలు యొక్క సాక్ష్యం ఇది. అపోస్తలుడైన పౌలు యొక్క సాక్ష్యం. పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనుక కనికరింపబడి తిని. ఇక్కడ ఆయన జీవితంలో పూర్వము ఎలా ఉన్నాడో చెప్తున్నాడు. పూర్వము నేను దూషించిన వాడను, హింసించిన హింసకుడను, చాలా నేను హానికరమైనటువంటి వాడిని. అలాంటి నన్ను నా ప్రభువు తన పరిచర్యకు నియమించాడు. పరిచర్యకు నన్ను నియమించాడు లేదా నన్ను పిలిచాడు. నమ్మకమైన వానిగా, నేను నమ్మకస్తుడనే నన్ను ఎంచాడు ఆయన. ఇదంతా ఆ ఎంపిక, ఆ నమ్మకత్వము. ఆయన నన్ను నమ్మాడు. నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడై ఉన్నాను. మూడవది, నన్ను బలపరిచాడు. నాలుగవది, నేను కృతజ్ఞుడనై ఉన్నాను. ఐదవది, నేను తెలియక అవిశ్వాసం వల్ల చేసి తిని గనుక కనికరింపబడ్డాను. మనకి ఇక్కడ 6 విషయాలు కనిపిస్తున్నాయి. పూర్వము తాను ఏమై ఉన్నాను చెప్తున్నాడు. పూర్వము మనకు తెలుసు, అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఇంటింటా చొచ్చి ఆనాడున్నటువంటి సంఘాన్ని బయటికి ఈడ్చుకొచ్చి సంఘమంతటిని హింసించి బాధపెట్టి చెదరగొట్టి వారిని జైల్లో పెట్టడం, వారిని బాధించటం, ఇదే తనకు ప్రాణాధారం అన్నట్లుగా జీవించినటువంటి జీవితం మరి పౌలు గారిది. అలాంటి వ్యక్తిని ప్రభు దమస్కు మార్గ మధ్యంలో ఆయనతో మాట్లాడినప్పుడు, ఆయన పట్టుకున్నప్పుడు పరలోకపు ఆ దర్శనం, ప్రభు యొక్క దర్శనం, ప్రభు యొక్క స్వరం, ప్రభు యొక్క ముఖం ఆయన చూచినప్పుడు ఆయనలో ఉన్నటువంటి పాపపు స్థితి, తాను చేసిన దుర్మార్గత, తాను చేసిన ఆ దుష్టత్వము అంతా కూడా ఆయన ఎదుట నుండి తాను ఏమై ఉన్నానో, తాను చేసింది ఏమిటో ఆయనకు స్పష్టంగా అర్థమైపోయి తాను పాపినని గ్రహించి, అయ్యో నేను పాపిని అని గ్రహించి ఆయన చెప్తున్నాడు. అందుకే నేను పాపినైన నన్ను, ప్రధాన పాపిని అంటాడు 16వ వచనంలో. పూర్వము దీర్ఘశాంతమును, తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నా యందు కనుపరుచున్నట్లు నేను కనికరింపబడి తిని. తనకు తాను తగ్గించుకునే ప్రధాన పాపిని అని చెప్పుకోవడం మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ యొక్క పరిస్థితుల్లో మనం చూస్తే పౌలు జీవితాన్ని మనం గమనించినప్పుడు మెయిన్ ఆయన జీవితంలో స్పష్టంగా కనబడేది ఏంటంటే దేవుని కృపా కనికరములు కనిపిస్తున్నాయి. కనికరింపబడి తిని అని 2 సార్లు ఆయన చెప్పాడు ఈ వచనాల్లో. 12 నుంచి 13 వచనాల్లో కనికరింపబడి తిని, తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనుక కనికరింపబడి తిని అన్నాడు. తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నా యందు కనుపరుచున్నట్లు నేను కనికరింపబడి తిని. ఆయన కనికరించబడ్డాడు. అందుకే తన జీవితంలో ఇంత గొప్ప స్థాయి,
అని చెప్తున్నాడు. ఈరోజు నేను అనుభవిస్తున్న ఈ స్థితి అంతటికి కారణం దేవుని కనికరమే అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో మనం గమనించినట్లయితే మరి దేవుడు తనపై చూపిన అపారమైనటువంటి కృపను, ఒకప్పుడు నేను విరోధిని దేవునికి, ఒకప్పుడు నేను ఇలా జీవించినాను, నా గతం ఇది, నా జీవితం ఇది, నా బ్రతుకిది, అలాంటి నాపై దేవుడు తన అపారమైన కృపను కనపరిచాడు, కనికరములు చూపాడు. అందుకు కృతజ్ఞతలు తెలియజేశాడు. ఈరోజు నా జీవితంలో మన గతం, మన యొక్క స్థితి మనం ఆలోచన చేసినట్లయితే మరి అవిధేయతతో కూడుకున్నది. మనం కూడా కనికరింపబడ్డాం. మనం కూడా దేవుని సన్నిధిలో కనికరం పొందినటువంటి వారము. ఆ కనికరము చేతనే మనం కూడా నిలిచి ఉన్నాం. ఆ కనికరము చేతనే మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఈ రోజున ఉన్నాయి. ఆనాడు పౌలు తన జీవితంలో అంత కనికరింపబడ్డటువంటి పౌలును దేవుడు తన పరిచర్యకు పిలిచాడు. ఎంతో గొప్పగా వాడుకున్నాడు ఆయన. దాదాపుగా ఒక 25,000 కిలోమీటర్లు అటు ఆఫ్రికా ఖండానికి వెళ్ళాడు, ఇటు మరి యూరప్ ఖండంలో, ఆసియా మైనర్ ప్రాంతంలో, ఈ 3 ఖండాల మధ్యలో అదంతా తిరిగి సముద్ర ప్రయాణాలు, దారి మార్గం, అనేక రీతులుగా ఆయన ప్రయాణాలు చేసి మరి దేవుని సువార్తను అందించినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, నన్ను బలపరిచినాడు, నా దేవుడు నన్ను బలపరిచాడు, నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను అన్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో అంటాడు, నన్ను బలపరచువాని యందే నేను సమస్తం చేయగలను అని. అలాగే మరొక వాక్యంలో కొరింథీయులకు రాసిన పత్రికలో అక్కడ ఏమంటాడంటే, నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడును గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోనూ, నిందలలోనూ, ఇబ్బందులలోనూ, హింసలలోను, ఉపద్రవములోను నేను సంతోషించుచున్నాను అన్నాడు. తర్వాత ఇంకా ఏమంటాడంటే, నేను చేసిన నా యొక్క ప్రయాస అయితే ఏదైతే ఉందో అది ప్రభువు వల్లనే. నేను ఎంత ప్రయాసపడ్డానో ఆ ప్రయాస నేను కాదు, ప్రభువే నాకు సహాయం చేశాడని చెప్పాడు. వీటన్నిటికీ మనం చూడండి, మనం ఎంత సాధించాము, ఎంత మనం ముందుకెళ్ళాము, ఎన్ని పనులు చేశాము, ఎన్నో మంచి పనులు చేసి ఉండొచ్చు, ఎన్నో గొప్ప కార్యాలు చేసి ఉండొచ్చు, రకరకాలు. ఇవన్నీ కూడా మన సొంత శక్తితో కాక, సొంత జ్ఞానంతో కాక, సొంత బలంతో కాక, కేవలం దేవుని కృపతో, దేవుడిచ్చు కృప చేత, దేవుడిచ్చు బలము చేత, దేవుడిచ్చు సామర్థ్యం చేతనే మనం చేయగలుగుతాం. లేకపోతే చేయలేము. ఏది మన వలన కాదు. సొంత సామర్థ్యం, సొంత బలం మనకు సరిపోదండి. మన సొంత బలం సరిపోదు, మన సొంత సామర్థ్యం సరిపోదు. అది దేవుడిచ్చే సామర్థ్యం కావాలి. దేవుడిచ్చే కృపతోనే మనం ఏదైనా చేయగలుగుతాం. దేవుని కృపా కనికరములే నిన్ను నన్ను బలపరుస్తాయి తప్ప మరొక రీతిగా కాదు. అపోస్తలుడైన పౌలు జీవితంలో ఆ కృప అధికంగా కనబడుతుంది. ఆయన జీవితంలో దేవుని కనికరం అధికంగా కనిపిస్తూ ఉంది. కనుక అటు కృపా కనికరములు ఉదయకాలంలో నీకు నాకు ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం. మన సామర్థ్యం, మన సొంత జ్ఞానం, మన సొంత ఆలోచన, మరి ఆ కార్యాలను మనం అధిగమించడానికి సరిపోవు. కాబట్టి దేవుడిచ్చేటువంటి కనికరము మనకు అవసరం, దేవుడిచ్చేటువంటి కృప మనకు అవసరం. మరి ఆ కృప చేత మనం నింపబడాలి, ఆ కృప చేత బలపరచబడాలి, ఆ కృపతో మనం ముందుకు నడవాలి తప్ప నేను నా స్వబుద్ధితో, నా సొంత ఆలోచనతో నడుస్తాను అంటే అది అవ్వని పని. ఒకసారి మీరు చూసినట్లయితే సామెత గ్రంథం, సామెతల 3వ అధ్యాయంలో నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక ఏమంటున్నాడు అక్కడ? ఆధారం చేసుకొనవద్దు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు, నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచము. మన స్వబుద్ధి, మనకంటూ సొంత బుద్ధి ఉంది, దాన్ని ఆధారం చేసుకోకూడదు. మన బలహీనతను దేవునికి చెప్పాలి. మనము ఎంత బలహీనమో దేవునికి చెప్పి, మన యొక్క దీనస్థితి దేనికి చెప్పి
దేవుని కృపను, దేవుని కనికరమును పొందుకుని మనం ముందుకు వెళ్ళాలి. తన బలహీనతను మోషే చెప్పాడు. దేవుడికి మోషే చెప్పాడు. ఏం చెప్పాడు? మోషే, నేను నత్తివాడను. తన బలహీనత అది, తన వీక్నెస్ అది చెప్పాడు. దేవుని కనికరం పొందాడు, దేవుని బలం పొందాడు, దేవుడిచ్చు సామర్థ్యాన్ని పొందాడు. ఇశ్రాయేలీల్ని ఆయన నడిపించడానికి శక్తిని పొందుకున్నాడు. గిద్యోను మనం చూస్తాం, యుద్ధానికి వెళ్ళమన్నాడు దేవుడు. మిద్యానీయుల మీద యుద్ధానికి వెళ్ళమన్నప్పుడు, అయ్యా నేను బలహీనుడను, నేను మరి చాలా నిస్సహాయుడును అని ఆయన చెప్పినప్పుడు ఆయన చెప్పాడు, పరాక్రమం గల బలాఢ్యుడా అన్న. పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు, నువ్వు వెళ్ళు అన్నాడు. అట్లాగనే మన జీవితంలో మనల్ని మనం చూసుకుంటే నిస్సహాయత కనిపిస్తుంది. నా జీవితంలో నన్ను చూసుకుంటే, నిన్ను నీవు చూసుకుంటే నిస్సహాయత కనిపిస్తుంది. మన సామర్థ్యం అనేక పరిస్థితుల్లో బలమైన కార్యాలని చేయడానికి సరిపోదు. మన సామర్థ్యం, మన తెలివి సరిపోదు, మన జ్ఞానం సరిపోదు. అటు గిద్యోను పరాక్రమం గలవాడుగా ఉన్నాడు అనే సంగతి దేవుడు నువ్వు పరాక్రమం గల బలాఢ్యుడివి అన్నంతవరకు ఆయనకు అర్థం కాలేదు. తానే ఆ సామర్థ్యాన్ని ఇచ్చి నువ్వు పరాక్రమం గల బలాఢ్యుడు అన్నాడు. నత్తివాడైన మోషేని నేను నత్తివాడని అన్నప్పుడు, అంతకు పూర్వమైన ఎంతో చదువుకున్నటువంటి వాడు, మరి సకల విద్యల యందు ప్రావీణ్యత కలిగినటువంటి వాడు తన నిస్సహాయతను తెలియజేశాడు. ఫరో ముందు నేను నిలబడలేను, ఇంతకు పూర్వమే నన్ను చంపబోయాడు ఫరో, కాబట్టి నేను ఇప్పుడు వెళ్ళలేను అన్నప్పుడు, తన బలహీనతను చెప్పినప్పుడు దేవుడు ఆ బలమును, ఆ సామర్థ్యాన్ని ఇచ్చాడు, ఆ కృపనిచ్చాడు, ఆ కనికరం చూపాడు ఆయన. కాబట్టి అంత మరి ఈరోజు ఉదయకాల సమయంలో నా జీవితంలో మన స్వంత బుద్ధిని ఆధారం చేసుకొనక, మన స్వంత బలం కొంతవరకే పనిచేస్తుంది, మన స్వంత పరిజ్ఞానం, మనకున్న సామర్థ్యం కొంత మట్టుకే పనిచేస్తుంది. కానీ అపారమైన దేవుని సామర్థ్యం, అపారమైన దేవుని కృప, అపారమైనటువంటి దేవుని కనికరం మనం ఏదైనా చేయగలుగుటకు శక్తినిస్తుంది. మరి దేవుడు అటువంటి కృపను, కనికరమును నీకు నాకు అనుగ్రహించి బలపరచునుగాక. ఆమేన్. దేవుడి వాక్యమును దీవించునుగాక. ప్రేమగల తండ్రి, జీవం గల దేవ, మీ పాదాలకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. ఈ ఉదయకాల సమయంలో నాయన అపోస్తలుడైనటువంటి పౌలు జీవితంలో ఆయన అంటున్నాడు, నేను కనికరింపబడి తిని. పూర్వము నేను హానికరుడను, దూషకుడను, హింసకుడును, అట్టి వాడనైన నన్ను ప్రభువు కనికరించాడు, తన కృపచేత బలపరిచాడు. ఇదంతా దేవుని కనికరమే, దేవుని కృపయే, మరొకటి కాదు అని ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడు. తండ్రి, ఈ రోజున నేనేమై ఉన్నానో అది నీ కృప వల్లనే అయి ఉన్నాను. ఈరోజు మేము చేసే ప్రతి పనిలో, మా జీవితంలో నీ సామర్థ్యం, నీవిచ్చు కృప లేకపోతే, నీవిచ్చు కనికరం, నీ కనికరం మేము పొందకపోతే మేమేమి చేయలేము ప్రభువా. మాకు సహాయం చేయండి, మీ దయ రానివ్వండి. బలహీనులమయ్యా, అత్యంత బలహీనులము, అత్యంత మరి శక్తిహీనులము. నిజమే, ఆనాడు నాయన ఇదిగో మోషేని ప్రభువా నేను నత్తివాడనని తన బలహీనతను తెలియపరిచినప్పుడు నీవు బలపరిచి గొప్ప శక్తినిచ్చావు, నీవు నడిపించావు ప్రభువా. గిద్యోను తన జీవితంలో తన నిస్సహాయతను, మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును నేను విడిపించలేనని నిస్సహాయతను వెల్లడి చేసినప్పుడు, లేదు నువ్వు చేయగలవు అని పరాక్రమం గల బలాఢ్యుడా అని ప్రోత్సహించిన దేవుడవు. ఈరోజున నా జీవితంలో ప్రభువా అయ్యా, నేను కనికరింపబడ్డాను, మేము కనికరింపబడ్డాం. కేవలం నీ కృపా కనికరములే నన్ను, మమ్మల్ని బలపరిచాయి, మరొకటి కాదు నాయన. మాకు సహాయం చేయండి, మమ్మలను దీవించండి, మమ్మలను మీ సామర్థ్యంతో, మీ శక్తితో తండ్రి నింపి కృప చూపండి. ఈ రోజంతా, ఈ దినమంతా నీ బిడ్డల ఉద్యోగాల్లో, పనులలో, బిజినెస్లలో, జాబ్స్లో వారికి తోడై ఉండి సహాయం చేసి దీవించమని చిన్నలు పెద్దలు ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తూ నాయన మాకు నీవిచ్చు సామర్థ్యం కావాలి, నీవిచ్చు బలం, నీవిచ్చే కృప, నీవిచ్చే కనికరం, వాటితోనే మేము ముందుకు సాగగలుగుతాం. అట్టి కృప నాకు దయచేయమని, మా అందరికి దయచేయమని యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.